హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. పాతకాలం నాటి పద్ధతిలో గుమ్మడికాయ పులుసు అయితే చేసి చూపిస్తున్నాను. అదే ఆంధ్ర స్టైల్, డప్పలమని కూడా అంటారు. ముందుగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకుని కొంచెం మగ్గేంత వరకు కూడా ఉంచి దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మగ్గేంతవరకు మూత పెట్టుకొని ఈ కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని ముక్కలు ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని మూత అయితే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని దాని రసాన్ని అయితే వేసుకొని కొంచెం బెల్లం ఎక్కువ తినే వాళ్ళు అయితే బెల్లం తీయగా అయ్యేంత వరకు కూడా వేసుకోండి, లేకుంటే కొంచెం నేను చూపించినంత వేసుకొని తాలింపు కోసం వేరే గిన్నె తీసుకొని వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకున్న దానిలో ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ డప్పలాన్ని అయితే తీసుకొచ్చి దీనిలో అయితే షిఫ్ట్ చేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.